సివిల్ సర్వీస్ పేపర్లు జిరాక్స్లలో అప్పుడు వాళ్ళు అమ్ముకుంటే పగటిబందిగా ఈరోజు ఎగ్జామ్స్ నిర్వహించడానికి చేస్తుంటే వీళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతారు. నిన్న కేటీఆర్ గారు మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడలే. ఎప్పుడు పోయినా అమెరికా వేరే దేశాలు తిరిగి వచ్చి హైదరాబాద్ అంతా నేనే డెవలప్ చేశానని చెప్పుకునేది. కానీ హైదరాబాద్లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అక్కడే ఏర్పాటు చేసిన ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్, పక్కకే కోకాపేట SEZ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవాళ 10 లక్షల మంది IT ఉద్యోగులు, 3 లక్షల ఎక్స్పోర్ట్ ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో చేసింది. అదే తరాలో ఇవాళ ఫార్మాసిటీ చేసిన పక్కలోనే అదే ల్యాండ్లోనే లాజిస్టిక్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తూ మా డిపార్ట్మెంట్తో 30,000 కోట్లు దాదాపు ల్యాండ్ ఎక్విజిషన్ కలిపి రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చి ప్రపంచ పటంలో పెట్టే విధంగా సెప్టెంబర్ మాసంలో టెండర్లు పిలిచి ఇప్పుడున్న రోడ్డుకు 30 కిలోమీటర్లకు వెళ్ళి డెవలప్ చేస్తూ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇక్కడ తీసుకొచ్చే విధంగా దానికి నాతో పాటు నాకు కేంద్రంలో నేను ఎంపీగా ఉన్న సంబంధాలతో పాటు వారు కూడా డిసెంబర్లోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గడ్కరీ గారిని కలిసి అన్నీ తీసుకొని ఇలాగే 22వ తారీఖు రోజు ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకొని ఆగస్టులో దాన్ని టెండర్ ప్రిపేర్ చేసి హాఫ్ రింగ్ రోడ్ ఉండే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గడ్కరీ దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం కలిపి రింగ్ రోడ్ అయితేనే మొత్తం రింగ్ రోడ్ అవుతుంది, ఆపుదానికి ఒక నెంబరు ఇంకో దానికి ఒక నెంబరు, దీనికి కూడా అదే నెంబర్ అని చెప్పి ఇద్దరం కొడితే గడ్కరీ గారు వెంటనే అదే నెంబర్ 161AA అదే నెంబర్ ఔటర్ రింగ్ రోడ్ చేసి ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకోండి, పూర్తి సహకారం చేస్తామని చెప్పి అది ఎప్పుడు 2018లో అప్పటి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అంటే 18 అంటే 24 6 ఏళ్ళు దాని గురించి జరగలే. ఇలా 3 నెలల పనులు మొదలు పెడుతున్నాం. ఈ విధంగా సగం తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ లోపల వస్తుంది. దానికి ఔటర్ రింగ్ రోడ్డుకు దాదాపు 25 రోజుల రేడియల్ రింగ్ రోడ్ కలుపుతున్నాం. ఇవన్నిటికి తోడు పాలమూరు ప్రాజెక్టుతో పాటు మన్నడే కొడంగల్ ప్రాజెక్టు పైన ఉన్న కొడంగల్తో పాటు మక్తల్ దేవరగద్ర ఆ ప్రాంతానికి ఈ పాలమూరు ప్రాజెక్టుతో నీళ్లు పోవు. అసలు పాలమూరు ప్రాజెక్టు పాత ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. నువ్వు కరీంనగర్లో ఓడిపోతావని చెప్పి మహబూబ్నగర్కి వచ్చి నీకు భిక్ష పెడితే కాళేశ్వరం కంటే ముందు శంకుస్థాపన చేస్తావు, అదేమో 4 ఏళ్ల కిందనే ప్రాజెక్టు 2,70,000 కోట్లు ఖర్చు పెడతావు. ఖర్చు పెట్టిన 2 బ్యారేజీలు కూడా అన్నారం మేడిగడ్డ కూలిపోతానికి సిద్ధంగా ఉన్నాయి, సగం పిల్లలకు ఊగిపోయినాయి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ ఉంది. అదే కేసీఆర్ అడుగుతున్న ఇప్పుడు ఒకటే మాట, ఆ రోజే నువ్వు తొందరగా 3 సంవత్సరాల వేగవంతంగా చేస్తే ఇవాళ మచ్చుమరి కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ 88,000 క్యూసెక్స్ తీసుకునే ధైర్యం మన జగన్మోహన్ రెడ్డి చేసేవాడా? అప్పటికే ఈ నీళ్ళన్నా వచ్చి ఈ ఉద్దండపూర్ రిజర్వాయరే కాదు కల్వకుర్తి పూర్తి స్థాయిలో పూర్తయి ఇవాళ పాలమూరు కలకలలాడేది. నీకు రాజకీయ భిక్ష పెడితే అన్యాయం చేసిన ఈ జిల్లాని. అందుకనే మన ఎన్నికల్లో 12 సీట్లు గెలిపించడమే కాదు, ఈరోజు ప్రజలు సరైన బుద్ధి చెప్పిండ్రు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ మినిస్టర్లను కానీ ఎమ్మెల్యేలను కానీ యువ ఎమ్మెల్యేలను కానీ ఒక టీం లాగా పనిచేస్తూ మీ అందరికీ అందంలో ఉండడం కాదు, మొదటి 3 మాసాలు జీతాలు ఇస్తాను కూడా పైసలు లేవు. మొదటి మాసంలోనే 20,000 కోట్ల వడ్డీ అప్పులు కట్టడం జరిగింది. 2వ మాసంలో చిన్నగా తేరుకొని ఫిబ్రవరికి వెళ్ళి ఉద్యోగస్తులకు 1వ తారీఖు రోజు జీతాలు పడుతున్నాయా లేదా మీరు టీవీల ద్వారా మీకున్న ఉద్యోగులను అడగండి. రిటైర్డ్ ఉద్యోగులు కూడా దాదాపు 7 లక్షల మందికి 1వ తారీఖు ఉద్యోగాలు జీతాలు వస్తున్నాయి. ఆశా అంగన్వాడీ వర్కర్లకే కాదు, వాళ్ళకు కూడా గ్రీన్ ఛానల్లో 10వ తారీఖులో జీతాలు ఇవ్వాలని వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చే కార్యక్రమం. జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద పాలమూరు జిల్లా అంటే ఏ డ్యామ్ కట్టినా పాలమూరు లేవరే. అక్కడ దుబాయ్ పోయినా ముంబై పోయినా పాలమూరు వాళ్ళే. నీకు రాజకీయ భిక్ష పెడితే నువ్వు చేసింది. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు
సొంత జిల్లాతో పాటు మా నల్గొండ జిల్లా కృష్ణా నీళ్ళతో లేక పోయినసారి 2 పంటలు ఒక పంట వేసుకోలేదు. అదే నల్గొండ రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మూసి నీళ్ళతోని క్యాన్సర్లు రకరకాల రోగాలు వస్తున్నాయి. నల్గొండ జిల్లా అయితే హైదరాబాద్ డ్రైనేజ్ అంతా వచ్చి మొత్తం కలిసిపోయి కింద ఫ్లోరైడ్ పైన మూసి నీళ్లు డ్రైనేజ్ నీళ్లు ఫ్యాక్టరీల నీళ్ళు వస్తే అది ట్రీట్మెంట్ చేయకుండా మా జిల్లాకు వదిలిపెడితే ఇలా 30 నుంచి 40 వేల కోట్లతోని మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఇలా ఆ నీళ్ళని పైపుల ద్వారా సముద్రంలో కలిపి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి దాన్ని ఫ్రెష్గా సిటీ మధ్యలో లేక్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల రెస్టారెంట్స్ పెట్టి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా చేసే విధంగా ఆలోచన చేసిండు. 1 కోటి మంది జనాభా ఆరోగ్యాలు కాపాడే విధంగా ప్రతిరోజు మూసి గురించి మాట్లాడుతున్నాం. ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి 70,000 పుస్తకాలు చదివినావు. మూసి అనేది ఒకప్పుడు నిజాం నిర్మించినప్పుడు 150,000 ఎకరాల సాగునీరు ఆ 3 జిల్లాలు త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్టు కలుషితమైతే 70,000 పుస్తకాలు ఉన్న తెలివి ఉన్నవి ఈ డ్రైనేజ్ నీళ్ళతో ఏ రోగాలు వస్తాయి ఇప్పుడు ఆలోచించినవా? ఈ రాధా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఈ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాం. మేము సీనియర్ మంత్రులుగా మేము ఆయనకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఆయన కూడా మా సలహాలు తీసుకుంటూ ముందుకు పోతున్నాం. తప్పకుండా ఇవాళ మొదటిసారి వచ్చినప్పుడు ఎందుకంటే ఆయన కొడంగల్ అక్కడ సీఎంగా ఉన్నా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు నిధులు లేకపోతే మొదటి దఫాలో 350 కోట్ల R&B నిధులు అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ కొన్ని కాన్స్టిట్యూన్సీలో 50 నుంచి 60 కోట్లు పెట్టడం జరిగింది. ఇక్కడ జడ్చర్ల ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి మాకు డబుల్ రోడ్లు కావాలంటే ఇప్పుడే బాలాపూర్ నుంచి రోడ్ల పేర్లు 56 కోట్లు, బాలానగర్ నుంచి గంగాపూర్, రంగారెడ్డిగూడ నుంచి రాజాపూర్ 30 కోట్లు, నవాబ్పేట నుంచి తిరుమలాపూర్ 20 కోట్లు, మిడ్జిల్ నుండి కొత్తపల్లి 27 కోట్లు, 133 కోట్ల ఇంకా అదనంగా CRF రోజు ఇవన్నీ టెండర్లు అయినాయి, పనులు మొదలైనాయి. మేము ఒక్కటే జీవోలు కావాలంటే నేను కూడా ఇవాళ అందరికీ జీవోలు ఇచ్చిపోతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరొక 150-200 కోట్లు మా సోదరుడు దేవరకద్ర కాన్ఫరెన్స్లో టెండర్లు పెట్టి శంకుస్థాపనకు వచ్చి రోడ్లు ప్రారంభిస్తాం. తర్వాత మా NM శ్రీనివాసరెడ్డి గారికి మున్సిపల్ లిమిట్తో పాటు 2 మండలాలు ఉన్నాయి. ఆ మండలాలు కూడా డబుల్ రోడ్ చేసే కార్యక్రమం. ఇవన్నీ కూడా డబుల్ రోడ్డు. ట్రాఫిక్ పెరిగింది. ఊళ్ళల్లో ఊరికి ఇంటికి 2-3 మోటార్ సైకిల్ అయినాయి, కార్లు అయినాయి. ఇవాళ యాక్సిడెంట్లు ఎక్కువ, ఎంతో మరణాలు జరుగుతున్నాయని చెప్పి డబుల్ రోడ్ తీసుకునే కార్యక్రమం. CRFకి వెళ్ళి కూడా 3 ఏళ్ళలో 1 పైసా రాకపోతే నేను మినిస్టర్ అయినాక జనవరిలో 855 కోట్లు తీసుకురావడం జరిగింది. ఇంకా కూడా ముఖ్యమంత్రి గారి ఆయన సపోర్ట్తోని హైదరాబాద్ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే 12 లేన్లుగా ఇప్పుడు DPR స్టార్ట్ అయింది. హైదరాబాద్ విజయవాడ దిక్కు ఎట్లా ఎంటబడుతున్నానో దీన్ని కూడా ఎంటబడి BRS TRS గురించి మేము ఎక్కువ విమర్శించాం. మీరు విమర్శిస్తుంటే ప్రజలే నవ్వుతున్నారు. 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఏం చేసిండ్రు? ఒక ఇంటికి 1000 రూపాయలు పెట్టి 1వ తారీఖు బిల్లు కట్టకుండా 2వ తారీఖు డిస్కనెక్ట్ చేసినాం. ఆటో డ్రైవర్ వాళ్ళ ఇంటికి రా ఎంత అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.